Hey guys, welcome back. Now, me and my team started from Amritsar and now we are going to Srinagar. Udhampur road వెళ్తున్నాము. రోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్, అసలు నెక్స్ట్ లెవెల్ చెప్పలే నేనైతే. నిజంగా అంత బాగున్నాయి. అండ్ మై గాయ్స్ ఆన్ మై బ్యాక్ మీరు మిర్రర్స్లో చూసుకుంటే వ్యూ ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ కొండలో ఆ ఘాట్ సెక్షన్స్, ఆ విజయ్ రోడ్లోని ల్యాండ్ స్లైడ్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. బండలు తీసేస్తుంది జేసీబీ ఇప్పుడే. అమ్మో ఈ ట్రక్ ఏది ఇట్లుంది. నేను కూడా చూస్తున్నా, జాగ్రత్త. ఏ ట్రక్ వస్తుంది, జాగ్రత్త. రెండు వచ్చినాయి స్లోగా. ఓకే ఫైన్. అదే అదే కంప్లీట్ లెఫ్ట్ ఉండండి, ఎందుకంటే జాగ్రత్త. చాలా చాలా కొండలు కొండ అనిపిస్తున్నాయి. ఈ కొండల్లోంచి వచ్చినాం గాయస్ మేము కింద నుంచి. ఏ స్లో 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 కంప్లీట్ స్లో, సీదా వెళ్ళిపోతారు లేదంటే. వచ్చేసినాయి కొండలు. అరే 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 అమ్మ అన్న, కొండల పైన కొండలు చూడండి అన్న ఒకసారి. మస్తు పెద్ద కొండలు వచ్చేసినాయి. వావ్, అమేజింగ్. మజీదం. ఇదే మాకు కావాలి, ఇదే. ఇప్పుడు నాకు తెలిసి ఆ కొండల నుంచి వెళ్తామేంటి మనం? ఆ కొండలకి దిగాలా ఏంటి? కొండలు ఎక్కాల్సిందంటవా? అక్కడ రోడ్డు కనబడుతుంది నాకైతే అక్కడక్కడ చిన్న చిన్నగా. ఇలా గన్స్ పెట్టుకొని రెడీగా ఉన్నారు వీళ్ళు. ఇది ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి ఇప్పుడు మనము? కాబట్టి ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలో తెలియదు నాకు. అదే అదే అది వేరు. మంచి టీ బ్రేక్ తీసుకొని, మంచిగా మిల్క్ డబ్బా తీసుకొని, అమూల్ది చింటు బ్రో అయితే మంచిగా టీ పెట్టేసింది అనమాట. టీ స్పెషలిస్ట్ అనమాట మా దాంట్లో. ఆయన కుకింగ్ కూడా మస్తు చేస్తాడు, సో మాకు టెన్షన్ లేదు. అండ్ నేను కటింగ్ చేస్తా, క్లీనింగ్ ఒకరిని పెట్టేసాం. నేను కటింగ్ మంచిగా చేస్తా ఫాస్ట్గా, అలవాటు అయిపోయింది నాకు. సో ఇలానే తీసుకుంటే బ్రో ఆన్ ద బెండ్ గోస్ లో ఫ్రెండ్, బ్రో ఆన్ ద బెండ్ గోస్ ఆన్ ద బెండ్ అంట. యా, వీఆర్ క్లోజ్ టు దిస్ మౌంటైన్స్. ఆకాశాన్ని నడుతున్న కొండల్లోకి వచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకా కొండలు ఎగుతూనే ఉన్నాం, దిగుతూనే ఉన్నాం, ఎక్కుతూనే ఉన్నాం, దిగుతూనే ఉన్నాం. అంతే ఇక అన్న. పైకి ఎక్కడం ఈజీ అన్న, కిందికి దిగడం చాలా కష్టం. చాలా డేంజర్ అయితే ఉంది గాయస్ రోడ్ అనమాట. అసలు రోడ్డే లేదు, బ్యాలెన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి లారీ అయితే ఇటు పడిపోయింది. వామ్మో, వీళ్ళు మా పైన పడతారు ఇలా అయితే. ఈడెందుకు ఆపినావు భయ్యా? పోనీ అవును పోనీ. క్లియర్ భయ్యా, క్లియర్. హమ్ జానే కో. ఓహో, మన ఇట్లా ఎక్కేస్తాయి, ఇట్లా ఎక్కేస్తాయి మనవి. యా వామ్మో
ఏం కాదు, నాకు తెలిసి డ్రైవర్స్ ఆర్ సేఫ్ ఐ గెస్, ఎందుకంటే స్లోగా పడతాయి అవి. స్లో 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 అలా ఆగమాగం ఎవ్వరు వెళ్ళకండి, స్లోగా వెళ్ళండి. వాడు ఒక కొంచెం స్లో వెళ్ళి ఉంటే పోయి లారీ కొంచెం కేర్ తీసుకొని వెళ్ళి ఉంటాయి. అంత పెద్ద లాస్ అయ్యేది, చాలా పెద్ద రివర్. నైస్, అమేజింగ్. కింద ట్రక్కులు కూడా ఉన్నాయి, మట్టి తీసుకెళ్తున్నట్టున్నాయి. చాలా పెద్ద కొండలు, ఇంకా కొండలు స్టార్ట్ అయిపోయినాయి మనకు ఇప్పటి నుంచి. అండ్ వీ టుక్ ఎ బెస్ట్ రూట్ టుడే. సో ఈ ఇల్లులు ఉన్నాయి ఆ పెద్ద పెద్ద కొండలకి, అక్కడ ఒక 2 ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఆ వైట్గా కనిపించేవన్నీ కొండలకి ఇల్లులు. వర్షం బట్టి ల్యాండ్ స్లైడ్ అయితే అయిపోయినట్టు, ఇంకేం లేదు. మొత్తం వెళ్ళిపోయింది, వాళ్ళంతా దారం మొత్తం వెళ్ళిపోయింది. వాళ్ళు అక్కడ ఉంటారు, అసలు ఎట్లా పోతారన్న ఆడికి, ఆడ ఇల్లు కట్టిరు వాళ్ళు, ఇది కొండ గొర్రెలు ఉన్నట్టు. యా, ఫస్ట్ టనల్ ఆఫ్ దిస్ రైడ్. నౌ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ టనల్. అలాంటి ఒక చిన్న టనల్ నుంచి వెళ్తున్నాం. టనల్ వచ్చింది ఒకటి అన్న, డ్యూక్ మీద స్పీడ్ వస్తున్నాడు కొంచెం, ఏమో భయపడ్డా. గుంతలు ఉన్నాయి, జాగ్రత్త అన్న. డ్యూక్ పైన స్పీడ్ వస్తున్నాడు నాకు, కొంచెం చెప్పన్న వాళ్ళకి 390 పైన. హెలికాప్టర్ హెలికాప్టర్ హెలికాప్టర్స్ హెలికాప్టర్స్ ఆర్ రోమింగ్. కొండలు స్టార్ట్ అయిపోయినాయి కదా, కొండల్లోకి వెళ్ళడానికి మంచిగా ప్రధానంగా. చలో లెట్స్ గో. ఇది నేషనల్ హైవేనా లేకపోతే ఇంకేదైనా? ఇలా ఫోన్ మాట్లాడుకుంటారు రాంగ్ రూట్ వెళ్ళారు. అసలు నిజంగా యూపీలో అయితే మరి పరమ చెత్త, నేను అడిగితే చెత్త స్టేట్ అదే ప్రపంచంలో. అలా మెల్లిమెల్లిగా కొండల్లోకి వచ్చేసినాం గైస్. నిజంగా నాకు ఆ సాహసం డైలాగ్ కొట్టాలనిపిస్తుంది. దొరికింది నా జన్మదినం అయిందంటారు కదా, అలాంటి డైలాగ్ అయితే నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో యా, ఐఎమ్ యూజింగ్ దట్. నా జన్మధన్యం అయిపోయింది భయ్యా, నిజంగా. ఇది చాలు ఇలాంటి కొండలు చూడడానికి. చూస్తూ ఉంటే మంచిగా స్లోగా కొండల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. బ్యూటిఫుల్ రోడ్స్, శ్రీనగర్ వెల్కమ్ టు బ్యూటిఫుల్ రోడ్స్తో. అమేజింగ్, జింగ్ అమేజింగ్. స్కిడ్ అవ్వదు, ఇక్కడ స్కిడ్ అయితే అయిపోయినట్టే. కొండ పైన నీడ పడుతుంది, అంత క్రిస్టల్ క్లియర్గా నీడ పడుతుంది, ఎంత క్లియర్గా కనిపిస్తుంది. వామ్మో, ఇది చాలా పెద్ద ల్యాండ్ స్లైడ్ అయింది. ఇది ఎప్పుడు ఎక్కడైనా నమ్మకూడదు. ఇక్కడ అయిపోయినట్టే, ఇంకా 300 meters అంట. సో ఫ్యూయల్ స్టాప్ తీసుకుందాం మనం ఒకటి. అండ్ నాకైతే అవసరం లేదు, ఆల్మోస్ట్ 2 points ఉన్నాయి, ఇంకా ఒక 100 kilometers అయితే వెళ్తుంది. అండ్ ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత 335 kilometers మాత్రం వచ్చినాం. అది కూడా నేను ల్యాండ్ స్లైడ్ అయ్యింది, సో దానివల్ల చూసేసాను అనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే షాప్ మొత్తం పోయింది, చూడండి సార్, షాప్ మొత్తం పోయింది. ఎప్పటిదో షాప్, దాని కింద మేకలు అవన్నీ కూడా ఉన్నాయి, గొర్రెలు, గోట్స్, మటన్. ఇవాళ మనకు ఒక పెద్ద టనల్లోకి వెళ్తున్నాం అనమాట ఫర్ ద ఫస్ట్ టైం. మంచి టనల్, పెద్దది అనమాట. ఇది రీల్స్లో చూసాను కానీ ఇప్పటికైతే నేను వెళ్ళలేదు. సో మైక్స్ ఉన్నాయి దీంట్లో, మైక్ ఏం చెప్తుందో ఏం అర్థమవుతలేదు మాకైతే. చాలా పెద్ద టనల్, పిల్లలు అరుస్తున్నట్టున్నారు ముందు కారు నుంచి. వామో, ఈ సౌండ్ భరించలేము. వామో, దీంట్లోనే రీసౌండ్ అవుతుంది గట్టిగా. ఎవరో అరుస్తున్నారు ముందు, జీప్, టార్, దేంట్లో నుంచో. చాలా స్లోగా వెళ్ళాలి. ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. వాడేంటి రాంగ్ రూట్లో వెళ్తున్నావేంట్రా? వామో, ఏం సౌండ్ ఇది?
అవ్వట్లేదు. ఎవడైనా పాటలు పెట్టాడా లేదు, వేయలేదు ఆర్మీది కారు. దాంట్లో నుంచి ఒక అబ్బాయి చిన్న బాబు హాయ్ చెప్తున్నాడు. హాయ్ రాణాని, హాయ్ హాయ్ రాణాని, హౌ ఆర్ యూ. లోకల్ కాకలా అని చెప్తా, హాయ్ రాణాని, హౌ ఆర్ యూ. నేను స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాను, సో అందుకని చెప్పి వాడు ఎక్సైట్ అవుతున్నాడు. నిల్చొని నడుస్తున్నాడు అని చెప్పి. కనిపిస్తే కనిపించాలి ఆ అబ్బాయి దాంట్లో. మేము ఇద్దరం ఆడుకుంటున్నాం అప్పటి నుంచి. చేయాలంటే కంపల్సరీ రావాల్సిందే శ్రీనగర్ రోడ్ సైడ్, కంపల్సరీ. మజా అంటే మజా ఉంది నిజంగా. ఈ ఎక్స్పీరియన్స్ నిజంగా చేయాలంటే కంపల్సరీ వచ్చేయండి. బండి వేసుకోండి, ఏ బండి అయినా పర్లేదు, వచ్చేయండి. బండి కండిషన్ మంచిగా ఉంటే సరిపోతుంది. తీసుకొని గమ్మున వచ్చేసేయండి లదాఖ్కి. ఈ టనల్ ఎంత బాగుంది, చల్లగా ఉంది నిజంగా చెప్పాలంటే. మంచిగా సమ్మగా, చల్లగా, హాయిగా, రిలాక్స్గా. సో ఇంతసేపటికి టన్నల్ అయిపోయింది. 5-6 కిలోమీటర్స్ ఉందేమో నాకు తెలిసి. వైబ్రేట్ సారీ, వాము తట్టుకోలేం ఒకేసారి. ఇంత బ్రైట్నెస్ అంటే తట్టుకోలేం. అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ రోడ్. యూఆర్ హియర్, యూఆర్ గోయింగ్ టు ద వండర్ఫుల్ రోడ్. నచ్చింది గాయస్ ఇంకొక టనల్. ఇది కూడా చాలా పెద్ద టనల్ అయితే నేను అనుకుంటున్నా. ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉందా లేదా? ఇంటర్కామ్లో కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నాం గాయస్ మేమైతే. ఇది మరీ అంత కాస్ట్ లేదు, కాకపోతే ఫైన్. యూటర్న్స్ కూడా ఉన్నాయి. మీరు మంచిగా గమనించినట్టయితే మంచి స్పీడ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆర్ యూటర్న్స్. ఆపోజిట్ రోడ్ ఇస్ హియర్. నెక్స్ట్ లెవెల్ ఇది. చిన్నగానే ఉంది. ఓకే, వెళ్తారు వచ్చిందంటే వచ్చినట్టే మనం బయటకి. వెళ్తారు చూడు ఒక్కసారి. ఫుల్ బ్రైట్నెస్, ఫుల్ అమ్మ జీతం, ఫుల్ బ్రైట్నెస్, ఎనర్జీ. వా అసలు వేరే దేశంలో ఉన్నాను నిజంగా. మిర్రర్స్లో ఎటు చూసినా కూడా నాకు కొండలు తప్ప ఏం కనిపించట్లేదు. అండ్ ఆ కొండలు ఇంత హైట్ ఉన్నాయంటే నా ముందు నేను ఇంకో కొండ చూడండి ఒకసారి. ఫాదర్ ఆఫ్ ఆల్ ద గాడ్స్ అనమాట, ఫాదర్ ఆఫ్ ఆల్ ద మౌంటైన్స్, నాకు తెలుసు అది. వామో చాలా హైట్లో ఉంది అదైతే. నెక్స్ట్ లెవెల్, పీక్ పీక్ పీక్. ఇందుకే నేను ఇన్ని రోజులు గోప్రో పెట్టాను. నా హెల్మెట్ కాస్త గోప్రో అయినా పెట్టలేదు. 8th డే అయిపోయింది, 9th డే అనుకుంటే ఇవాళ నాకు తెలిసి. ఇవాళ నేను గోప్రో నా హెల్మెట్కి పెట్టిన. ఇన్ని రోజులు పెట్టలేదు. స్టార్టింగ్ రోజు ఆర్డర్ కూడా చూడండి. అటు సైడ్ వెళ్తున్నాను నేను. అటు సైడ్ అంటే ఇటు సైడ్ వెళ్తున్నాను, మాకు కూడా తెలియదు. ఆగండి స్లో. చాలా పెద్ద కొండలు ఉన్నాయి, ఇక్కడ ఇంత పెద్ద కొండలు ఉన్నాయి. ఇంకా కొండలోకి వెళ్తున్నాం కానీ డైరీ శ్రీనగర్ రోడ్, శ్రీనగర్ 135. వాటర్ అయితే అటే వెళ్తున్నాయి, అంటే వెనకాల సైడ్ మౌంటైన్స్ పెద్దగా ఉన్నాయి అన్నమాట, కిందికి వెళ్తున్నాయి అంటే. సో ఇటు ఇంకా స్లోప్ ఉందేమో ఐ గెస్. మా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళారు? స్ట్రీట్ వెళ్ళారా లేకపోతే ఏంటి? అడగకుండా వెళ్తున్నారంటే శ్రీనగర్ ఇట. అనుకుంటాను గాయస్, నాకైతే నిజంగా పిచ్చిలు వేస్తుంది. ఏంది రా అమ్మ, మన దేశమే నాలేకపోతే ఇడికొచ్చినాం నిజంగా. ఇదంతా బ్లాగ్ చూసానా అంటే ఇది చూడలేదు శ్రీనగర్ నుంచి. అందరూ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. సో లదాఖ్ వీడియోస్ మాత్రమే చూసిన, ఇది కూడా చూసినా. కానీ ఇంత రికార్డ్ అయితే ఎవరు చేయలేదు. సో నేనైతే రికార్డ్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్లో చూడండి ఎన్ని వైర్స్ ఉన్నాయి అసలు. పోలీస్ ఆర్ వాట్? ల్యాండ్ స్లైడ్ అయ్యింది.
జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్. అడుగడుగున పోలీస్ ఏంటో, ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం ఏంటో. మళ్ళీ ఒక వెంటిలేటెడ్ చిన్న టన్నల్. ఆపోజిట్లో వాళ్ళు పక్కన ఆపోజిట్లో వాళ్ళు. ఇప్పుడు మేము అంటే హిల్ ఎక్కుతున్నాం అనమాట. పొద్దున్నుంచి హిల్ ఎక్కినాము. ఫస్ట్ హిల్ ఎక్కినాము, దాని తర్వాత దిగినాము, మళ్ళీ ఎక్కినాము, మళ్ళీ దిగినాము, మళ్ళీ ఎక్కుతున్నాము. థర్డ్ మౌంటైన్ స్టెప్ అయితే ఎక్కుతున్నాం అనమాట. ఇటు కొండలు ఉంటాయి, మధ్యలో రివర్లు ఉంటాయి కదా. దీని వాటర్ అన్ని ఇక్కడ నుంచి వర్షం పడిన వాటర్ ప్లేసెస్లో మనుషులు ఉంటారు అనమాట. ఊర్లు అన్నీ ఆ కొండల పైన గుట్టలు కూడా ఉండేవి. ఆ గుట్టలలో కూడా ఊర్లలో ఉన్నారు మనుషులు. ఆ కొండల పైన మీకు ఏడో చమకని మెరుస్తుంది. అవన్నీ రేకుల షెడ్లు అనమాట. అవన్నీ ఇల్లులే. మీరు చూసుకున్నట్టయితే మా కిందకు పెద్ద లోయలాగా ఉంది. దాంట్లో వాటర్ ఫాల్ అవుతుంది, వాటర్ అవుతున్నాయి. అదే వాటర్ ఫాల్స్ ఏదో ఒకటి రాగితే బెటర్ ఏమో కొంచెం. ఇక్కడ మౌంటైన్స్ అయితే మేము ఆగినాం అనమాట. ఇక్కడ మేము జస్ట్ షాప్లో కూల్ డ్రింక్ ఏదైనా తాగి ఎనర్జీ నింపుకొని ఇంక ఇక్కడ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కాకపోతే మా వాళ్ళు వచ్చేసారు అండ్ కుకింగ్ అయితే అవుతుంది. రైస్ పెట్టేసి చిన్నపోయి అండ్ ఇక్కడ అండ కుర్చీ కోసం ఆమ్లెట్స్ అన్నీ అవుతున్నాయి. మనోడు చిన్నపిల్లని గెలుతుండ అనమాట. ఏ క్లాసులో ఏం చదువుతున్నావు ఏంది అని. కానీ వ్యూ చూపిస్తా ఒకసారి ఇక్కడ నుంచి ఎట్లుందో. ఇంకొచ్చి రాని హిందీ మాట్లాడుతుండు. వాటర్ ఈ ఫ్రేమ్ నా ఫోన్లో నేను చూస్తా అండ్ నేను కూడా ఈ ఫ్రేమ్ నా కళ్ళతో చూస్తాను. నేను ఎప్పుడు అనుకోలే చూడాలా అని చెప్పి అనుకున్నాడే. కానీ ఈ రోజుకి ఇవాళ ఒక రోజులో గేమ్ చేంజ్ అయిపోయి ఇలా వచ్చేసింది అనమాట. ఈ కారు ఇది చూడాలని ఎప్పటి నుంచో ఉండేది. సో అలాంటి మౌంటైన్స్ నేను ఇప్పుడు చూస్తున్నా కొన్ని ఇయర్స్ తర్వాత. సో గైస్ ఇప్పుడే లంచ్ అయితే అయిపోయింది మాది మంచిగా. ఇప్పుడైతే 4:30 to 5 అవుతుంది. అండ్ ఇప్పుడైతే గూగుల్ మ్యాప్స్ అలాంటివి ఏం పెట్టుకోలేము. మేమైతే డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. అయ్యో ఈ టర్నింగ్స్ ఒక్కొక్కటి అర్థమవుతలేవు. టైర్ కూడా కొంచెం హీట్ కావాలి. హీట్ అయినంత వరకు స్లో వెళ్ళాం మనం. తప్ప వెళ్ళదు. అందరు వస్తున్నారా? ఈ మౌంటైన్ చూడండి ఒకసారి. అక్కడ రీల్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. అయ్యో మన షాప్ చూడండి అంత కిందికి ఉంది. మనం ఈడికెళ్ళి ఇటు వచ్చినాం కదా, అంతే ఒకటే రౌండ్ కదా మనం వచ్చింది. చలో లెట్స్ గో. ఇంకొకటి టన్నల్ నుంచి బయటకు వెళ్తున్నట్టున్నారు ఆపోజిట్ రోడ్ వాళ్ళు. ఈ రోడ్స్ అన్నీ అర్థం కావట్లేదు మాకు. కొంచెం ఎక్కడెక్కడ రాంగ్ రూట్లో వస్తున్నారు, ఇక్కడ ఆపోజిట్ రోడ్ కలుస్తుంది అనేది అర్థం కావట్లేదు. సో దానివల్ల మేము స్లో పోవాల్సి వస్తుంది. లిటిల్ బిట్ అయినా స్పీడ్ పోవాలంటే ఈ రోడ్లో కష్టం. ఇక చూడండి ఎంత కింద ఉందో. నేను ఫోటో దింపుతావు, నా ఫోన్లో ఫోటో దింపుతావు. అన్నా నెక్స్ట్ లెవెల్ అన్న ఫొటోస్. అబ్బా అసలు నా సెల్ఫీ నేను తీసుకున్నా కానీ అసలు ఫోటో ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు నేను తీసుకున్నాను. నెక్స్ట్ లెవెల్. చూడండి ఒకసారి కిందకి తీస్తే కళ్ళు తిరగడం కాదు, అయిపోయినట్టే మన పని. ఏం లేదు మన పని అయిపోయినట్టే కిందకి చూస్తే. నేను ఒక దగ్గర ఆపి నేను చూపిస్తా చూడండి గైస్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలు ఆడ ఐలాండ్ ఉంది అన్న, మజా ఉన్నది అన్నాడ. లిటిల్ బిట్ చిన్న ల్యాండ్ ఉంది, మజా ఉంది కదా. అట్లాంటి ప్లేస్లో మనం ఆగాలి, కూర్చోవాలి, మంచిగా క్యాంపింగ్ చేయాలి. అంత కింద ఉంది గైస్ చూడండి. ఇంకా రోడ్స్ ఉన్నాయి, ఎక్కుతూ ఎక్కడికి వెళ్ళాలో ఏంటో అక్కడ రోడ్స్ ఉన్నాయి. ఇవి దాంట్లోకే కలుస్తున్నాయి. పెద్దది ఉంది కదా ఆడ, అవి అటు పోతున్నాయి. ఇది చాలా పెద్దగా ఉంది. మనం ఇంకా పైకి వెళ్తున్నాం.
ఇట్లుంది కదా సిచ్యువేషన్ మేము ట్రావెల్ చేసే హిల్స్. ఇప్పుడే యూటర్న్ తీసుకున్నాడు. రే తాకుతుందిరా నాకు. అట్లా పోతావారా? పద్ధతి అరే వాటర్ ఫాల్స్ అన్న కొండలోంచి వచ్చేది. ఇటు వాటర్ ట్యాంక్ నింపుతుంది చూడు, ఈ హైలైట్ ఇంకా. డైరెక్ట్ వాటర్ నింపుకొని వెళ్ళిపోయి కథ అమ్మేసుకోవడమే పైసలకి. ఓడి అమ్మ లిఫ్ట్ చూసి అయిపోయినట్టు మన పని. చెంచల్ కూడా చేయలేదు సీదా. రైట్ వచ్చేసేయండి, అయిపోయింది. ప్రజెంట్ అయితే మ్యాగీ నడుస్తుంది అండ్ వీఆర్ ఇన్ శ్రీనగర్. అక్కడ మౌంటైన్ చూసుకుంటే పైనకి రేపు పొద్దున వ్యూ ఎట్లుంటుందో. భారత్ పెట్రోలియం మంచి షెడ్ ఉంది, పర్ఫెక్ట్ ప్లేస్. క్యాంప్ వేసేసినాం, టెంట్లు వేసేసినాం, అన్నీ వేసేసినాం. కథం తింటున్నాం, మంచిగా పడుకొని రేపు పొద్దున్నే లేచి సర్వీస్కి వెళ్ళి సర్వీస్ వేయించుకొని, అవసరం లేదు కానీ పర్ఫార్మెన్స్ కావాలంటే జర బండి మొత్తం ఆల్ చెక్ చేయించుకొని వచ్చేసి తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వకూడమే కార్గిల్కి. సో రేపటి నుంచి అడ్వెంచర్ ఉంటుంది అనమాట. ఇవాళ ఆల్రెడీ సగం అడ్వెంచర్ అయింది. ఏమంటావా ఎట్లుందని ఇవాళ? నెక్స్ట్ లెవెల్ పీక్సా? నెక్స్ట్ లెవెల్ పీక్స్లో ఉంది కదా మౌంటైన్స్. ఎన్ని ఖర్చు పెట్టినా దొరకదు అది. సీదర్ లైన్. మ్యాగీ తిని పడుకోండి అందరూ.